తెలుసు. ఈరోజు నేను చెప్తున్నా, ఇక్కడ కూర్చున్న అందరికీ చెప్తున్నా సభాముఖంగా. దీనస్థితిలో ఉన్నావా? దరిద్ర కొట్టు స్థితిలో ఉన్నావా? శాపాన్ని అనుభవిస్తున్నట్టు ఉన్నావా? అవమానాల్లో నువ్వు ఉన్నావా? ఓకే, నువ్వు దేవుని దగ్గరకు వచ్చావు, దేవుని పాదాలు పట్టుకుంటున్నావు, మొర్ర పెట్టుకుంటున్నావు. దేవుడు తప్పకుండా నీకు తోడ్పాటు అందిస్తాడు. తప్పకుండా ఆయన నీ కొమ్ము హెచ్చిస్తాడు తన చిత్తమును బట్టి. ఇప్పుడో కొంతకాలానికో నీ విశ్వాస్యతను బట్టి, తన విశ్వాస్యతను బట్టి తప్పకుండా దేవుడు నీ కొమ్ము హెచ్చిస్తాడు. ఇప్పుడు నువ్వు ఎదుర్కొంటున్న దరిద్ర గొట్టు బతుకు ఎట్టనే ఉండదు. ఎందుకంటే ఆయన పాదాలను ఆశ్రయించావు, ఆయన దగ్గర మొరపెట్టుకుంటున్నావు కనుక నిన్ను కరుణింపక మానడో, నిన్ను ఆశీర్వదించక మానడో, నిన్ను వర్ధిల్లింప చేయక మానడో, నిన్ను ఎత్తి పట్టక మానడో. తప్పకుండా ఆశీర్వదిస్తాడు, తప్పకుండా హెచ్చిస్తాడు. అయితే ఈ శ్రమల కాలంలో, శ్రమల కొలిమిలో ఉన్నప్పుడు నువ్వు ఎదుర్కొనే శోధనలన్నీ ఒక ఎత్తు. శ్రమ తీరిన తర్వాత ప్రశాంతతలోకి వచ్చి, సమృద్ధిలోకి వచ్చి, ఆశీర్వాదంలోకి వచ్చిన తర్వాత నువ్వు ఎదుర్కొనే శోధనే పెద్ద శోధన. శ్రమలో, బాధలో, వేదనలో, ఇరుకులో, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నీకు వచ్చే శోధనలన్నీ నిన్ను దేవునికి ఇంకా దగ్గరికి తీసుకెళ్తాయి. ఈ వేదనలన్నీ తొలగిపోయి ప్రశాంతత వచ్చింది చూడు, నీకు ఏ నొప్పి లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా హాయిగా జీవితం తొలిపోతూ ఉంటుంది చూడు, అప్పుడు నీకు డేంజర్. అదే నిజంగా నీకు, నాకు, మనందరికీ శోధన గడియ, శోధన కాలం. ఎందుకంటే శ్రమ మనల్ని దేవునికి దగ్గర చేస్తే, ప్రశాంతత, సుఖం మనల్ని దేవునికి దూరం చేసి లోకానికి దగ్గర చేస్తాయి. అర్థమైందా? దేనికి దగ్గర చేస్తాయి? ఇప్పుడు ఏ నొప్పి లేదు, ఏ బాధ లేదు. శ్రమలో ఉన్నప్పుడు మన ప్రార్థనా జీవితం కానీ, పరిశుద్ధ జీవితం కానీ, దేవుని భయం కానీ, మోకాళ్ళ అనుభవం కానీ, దేవుని సన్నిధికి కాచుకోవటం కానీ, రాత్రి మగళ్ళు గోజాడటం కానీ శ్రమలో ఉన్నప్పుడు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శ్రమ తీరిన తర్వాత చూడు, ఒకసారి ఒక జోక్ చెప్తాను, గుర్తొచ్చింది నాకు. దైవజనుడి దగ్గరికి నాకు తెలిసిన పెద్ద ఆయన ఒక ఆయన ఉన్నాడులే. ఆయన దగ్గరికి ఒక గుండోడు వచ్చాడంట. గుండోడు అంటే జుట్టు ఉంది, గుండు కొట్టించుకొని వచ్చాడు. గుండు కొట్టించుకొని వస్తే, ఎవరు బాబు ఏందంటే, అన్నా నీతోనే ఉండాలనుకుంటున్నాను అన్న, జీవితంలో ఎంత చేసినా ఏం చేసినా అంతా మాయే కదన్నా, కొంతసేపు కనపడి అంతలో మాయమైపోయి ఆవిర్లాంటి బతుకులే కదన్నా మన బతుకులు. కాబట్టి ఇక నా జీవితం దేవునికి అంకితం చేద్దాం అనుకుంటున్నాను అన్న. ఇక నువ్వు ఎటు పోతే అటు రావాలనుకుంటున్నాను, నీకు పొద్దుగూకులు ఇక దేవుడి సేవే చేయాలనుకుంటున్నాను అన్న అన్నాడు. అంటే ఆయన అన్నాడు, నిజంగానే ఈ మాటలన్నీ అంటున్నావు అంటే నిజంగానే అంటున్నాను అన్న. సరే ఉండు, నాకున్నదే నీకు కూడా పెడతాను, తిని సేవ చేద్దాం. సరే నువ్వు ఆశించావు కదా, అంతే చేద్దామని పాప ఆయన ఇటు పోతట్టు తీసుకెళ్ళేవాడంట. ఈ పోయాడు. ఎక్కడన్నా సేవ చేసి అలిసిపోయి ఒక పూట పండుకున్నాడు అనుకో, వస్తాడంట. అన్నా నవ్వు ఏది పండుకున్నా? దైవజనుడు పండుకోవచ్చా? దైవజనుడు పండుకుంటే ఆత్మల సంగతి ఏందన్నా? నశించిపోతున్న ఆత్మల సంగతి ఏంది? మనం పండుకోవచ్చా? పని చేయకుండా భోజనం చేయొచ్చా? లే పదాలే అని లేపేవాడంట. మరి దైవజనుడికి అవమానం కదా. ఇదేందిరా, విశ్వాసం వచ్చి నాకు చెబుతున్నాడు, వేసుకొని నిద్రపోతుంటే నేను లేపాలి. విశ్వాసి ఏం చేస్తుంటే నిద్రముఖం వేసుకొని నిద్రపోతుంటే విశ్వాసి నేనేం చేయాలి? స్తోత్రం చెప్పండి మీరు. నేను నిద్ర లేపాలి. విశ్వాసి బాధ్యత రాహిత్యంగా ఉంటే, జీవితం దాని విలువలు తెలిసిన నేను వాడికి చెప్పి వాడిని ప్రేరేపించి ప్రోత్సహించాలి సేవకి. అట్లాంటి వీడొచ్చి నాకు చెబుతున్నాడు, చిచ్చి వీడి చేత చెప్పించుకుంటున్నాను ఏంటి నేనని. పాపం తెంపు లేకుండా, ఖాళీ లేకుండా తిరుగుతున్నాడంట సేవకి. ఇటు పక్కన ఉన్నంతసేపు
ఎందుకంటే మళ్ళీ వీడు పక్కన ఉన్నప్పుడు ఆయన ఒక దగ్గర ఉండి ఒక పూట రెస్ట్ తీసుకున్నట్టు వీడు ఎవరుతాడు మళ్ళీ వచ్చి అన్నో ఏంది నువ్వు ఖాళీగా ఉన్నావు అంటాడుగా. వీడి చేత నేను ఈ మాట ఎందుకు అనిపించుకోవాల్సి అని ఆయన పాపం రాత్రింబగళ్ళు తెంపు లేకుండా పొద్దున కోటం, సాయంత్రం కోటం, మధ్యాహ్నం కోటం నడు తిరిగాడంట. వీడి దెబ్బకి రెస్ట్ లేకుండా తిరుగుతున్నాడు ఆయన. ఈ పక్కన ఉంటా ఒకరోజు సడన్గా మాయమైపోయాడు. వీడు కనపట్టల్లా. ఎవరు? గుండోడు కనపట్టల్లా, మాయమైపోయాడు. అయ్యా బాబు ఎవరన్నా గుండు చేసుకున్నాడు తిట్టవాకండి, మిమ్మల్ని ఉద్దేశించి కాదు. వాడు కనపట్ల. ఏందిరా వీడు భక్తుడు కనపట్టలేదు, గుండోడు నన్ను అసలు కూర్చొని లేదు, నిలబడి లేదు, ఆత్మలు అన్నాడు, నశించిపోతాని అన్నాడు, భారం అన్నాడు, జీవితం ఇక దేవుడికి అంకితం అన్నాడు, అన్నీ చెప్పి వీడేంద్ర అడ్రస్ దొరకలేదు అనుకొని కొద్ది రోజులు చూసాడు. వాడు కనపడలా. మరి కొంతకాలం తర్వాత ఒక ప్రాంతానికి వెళ్తే అక్కడ సెంటర్లో కూర్చొని గుండోడు బీడి తాగుతున్నాడంట. ఈయన బిత్తరపోయి ఆ గుండేనా ఈ గుండెని చూశాడు. ఆ గుండె దగ్గరికి పోయంట. బాయ్ దగ్గరికి పోయి చూశాడు. అన్నా వందనాలన్నా అన్నాడంట. బీడి అక్కడ పడేసి, ఏందిరా నువ్వు చేస్తుంది? అన్నా ఈ జీవితం యేసు ప్రభుకి అంకితం అని వస్తుంది. అరే నన్ను కూర్చొని పోతివి, నిలబడికి పోతివి, అన్న ఆత్మలు నశించిపోతున్నాయి, నువ్వెట్లా నిద్రపోతావు, నువ్వెట్లా కూర్చుంటావు, నువ్వెట్లా ఊరుకుంటావు అని నన్ను తెంపు లేకుండా తరిమితివి. ఒక దగ్గర ఉన్నిచ్చావంటారు నన్ను, ఒక ఊర్లో ఒక చోట నిద్ర చేయనిచ్చావా నన్ను? ఏందిరా నువ్వు చేస్తుంది అన్నాడంట. అదే అప్పుడు ఒక వ్యవహారం మీద వచ్చాలి అన్నా అన్నాడంట. ఒక వ్యవహారం మీద వచ్చాలి అన్నా అన్నాడంట. ఏందిరా వ్యవహారం అన్నాడు. అప్పుడు మన మీద కేసు పడిందిలే అన్నా. ఏంటిది? కేసు పడింది మన మీద. గుండె ఎందుకు అనుకున్నావు? ఎవడు గుర్తుపట్టకుండా. నీ దగ్గరికి ఎందుకు వచ్చాను అనుకున్నావు? ఇంకెక్కడున్నా నన్ను పట్టుకుంటారు పోలీసు వాళ్ళు. నేనుండే తావులన్నీ తెలుసు, నేనేందో కూడా అందరికీ తెలుసు. కాబట్టి ఎవడు నాకు ఆశ్రయం వీడు, నేను ఉండే చోట్ల పోలీసు వాళ్ళకి తెలుసు కాబట్టి వస్తారు. ఇక నన్ను ఎరగనోడివి నువ్వే. నేను నీ దగ్గర ఉంటే పోలీసు వాళ్ళు కూడా పట్టుకుంది. రహస్యమైన స్థలం ఇదే కాబట్టి నీ దగ్గరికి వచ్చా, నమ్మబలికే. పాపం నువ్వు కూడా నమ్మావు. అది సరేనా, మరి నన్నెందుకు మరి అన్ని మాటలు దేవుని వాక్యంలోని మాటలు మాట్లాడి నన్ను కూర్చొని కూడా నిలబెట్టుకొని తరిమావు ఎందుకురా అంటే, ఒక దగ్గరే ఉంటే ఏమో ఆడ కూడా పోలీసు వాళ్ళు వస్తారేమో అనుమానంతో నేను ఒక దగ్గర ఉండకూడదు కదన్నా, అందుకని నిన్ను కూడా తరిమాను. మరి దుర్మార్గుడు కూడా చూడు, వాడి భద్రత కోసం వాడు ఏ మాటలు చెప్పాడో చూడు. దేవుని మాటలో, దైవజనుడు నువ్వు అసలు పని చేయకుండా భోజనం చేయొచ్చా? చూసారా?